ట్రైన్ జర్నీ చేయొచ్చు, బాగుంటుంది. టెర్మినస్ అంటే ఇలానే ఉంటుంది, ఇక్కడతో డెడ్ ఎండ్ అయిపోతుంది ఇంకా. అండ్ ఇదంతా రోడ్డే. మై డియర్ ఫ్రెండ్స్, సో ఇవాళ అయితే లైక్ ఒక లాస్ట్ 7 days నుంచి అయితే ముంబైలో మనం ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ నిన్న మొన్న అయితే పూణే ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను పూణే నుంచి ఒక రిస్కీ ట్రైన్లో లైక్ ఇంక నాకు లాస్ట్ మినిట్లో వచ్చిన ట్రైన్లో వచ్చాను. సో ఆ ట్రైన్ కూడా నాకు ఇందాకే 4కి వచ్చింది, అది ఎక్కడ ఫుల్ 45 minutes లేట్లో ఉంది. సో అప్పుడే అర్థమైంది అది స్లాక్ టైం అని. 4కి అయితే వచ్చేసింది, నా ట్రైన్ అయితే 4:45కి ఉంది. సో ఇవాళ అయితే నేను మీకు చెప్పినట్టుగా కోన్కన్ రైల్వే జోన్ అందరూ వినే ఉంటారు. అండ్ ద గ్రేట్ వ్యూస్ అన్నీ మనకి ఈ మాన్సూన్లో అక్కడే ఉంటాయి. సో అక్కడికైతే ఆ ట్రావెల్ అయితే నేను ఇప్పుడు చేయబోతున్నాను. నా ట్రైన్ వచ్చేటప్పటికి ముంబై ఎల్టీటీ లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి అండ్ త్రివేంద్రం వరకు ఉంటుంది నా జర్నీ. ఎండ్ టు ఎండ్ ట్రిప్ అయితే చేస్తున్నాను. టెర్మినల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంక అక్కడి నుంచి కంటిన్యూ అవ్వదు, అది మెయిన్ జంక్షన్ కమ్ అక్కడే ఎండ్ అయిపోతాయి ట్రైన్స్ అన్ని. అండ్ జంక్షన్ అంటే 1 hour మోర్ దాన్ 2 మనకి ట్రైన్స్ అనేవి అక్కడ ఆగి పాస్ అవుతూ ఉంటే దాన్ని జంక్షన్ అంటారు. అండ్ మన ఊరు పేరు ఉంటే మాత్రం ఇంకా అక్కడ ఏముండదు, లైక్ ఒక చిన్న ఊరులాగా. సో అది జంక్షన్కి టెర్మినల్స్. అండ్ అలానే ముంబైలో 3 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, ముంబై సెంట్రల్ అండ్ అలాగే లోకమాన్య తిలక్ టెర్మినల్ 3 స్టాప్ అయిపోతాయి. ముంబై సెంట్రల్ మాత్రం ముంబై సెంట్రల్ నుంచి మనకి ఛత్రపతి శివాజీ టెర్మినల్ వరకు అయితే ట్రైన్స్ అనేవి వస్తాయి. నా చెప్పులు తెగిపోయాయి నిన్న పూణే దానికి మొన్నటి దానికి. సో సడన్గా తెగిపోతే బయటికి ఒక ఆపోజిట్ స్ట్రీట్లోకి వచ్చాను. ఇప్పుడైతే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా, ఏమైనా తినేసి వెళ్తాను. మళ్ళీ నాకు ఇంకా 5:40 ఆ తర్వాత ఇంకా 9:30 వరకు నాకేం ఫుడ్ దొరకదు. ఇంకా ఇన్ని డేస్ ముంబై విశేషాల గురించి తెలుసుకుంటే 1 week అయితే బీభత్సంగా ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ నేను మంచిగా ఎంజాయ్ చేశాను. గణేష్ చతుర్థి దగ్గర నుంచి పూణేలో విసర్జన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చింది. హోప్ మీరు కూడా వీడియోస్ చూసి ఉంటారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. బట్ నేను చూపించిన దానికంటే 10 times ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎంజాయ్మెంట్. సో అన్ని స్టేషన్స్లో పెట్టినట్టే ఇక్కడ కూడా రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంది, హల్దీరామ్స్ వాళ్ళది, లోకమాన్య తిలక్ టెర్మినల్. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఇది. సో ఎస్, ఇదే లోకమాన్య తిలక్ టెర్మినస్. ఇప్పుడైతే స్టేషన్ ఇది మెయిన్ బిల్డింగ్ చూపించా కదా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి నా ట్రైన్ లైక్ ఇక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి ఉంటారు. 4:20 అయింది, ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి ఉంటారు. 4:45కి అయితే డిపార్చర్. స్టేషన్ లోపలికి వచ్చాక ఇలా ఉంది మొత్తం. వెయిట్ చేయడానికి అయితే సీటింగ్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. సో టెర్మినస్ అంటే ఇలానే ఉంటుంది, ఇక్కడతో డెడ్ ఎండ్ అయిపోతుంది ఇంకా. అండ్ ఇదంతా రోడ్డే. ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది. అండ్ నా కోచ్ అయితే G6 వచ్చింది. బ్యాగేజ్ అన్ని లోపల పెట్టేస్తే ఎంత హాయిగా ఉందో నాకు. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ అనేవి కొంచెం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇక్కడైతే బాగా నాయిస్ వస్తుంది. మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం షార్ప్ అయితే స్టార్ట్ అయింది. ఈ యొక్క ముంబైలో మాత్రం నేను గమనించింది లోకల్ ట్రైన్స్ అండ్ నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ వెళ్ళేవి మొత్తం అన్నీ ప్యారలల్గా ఎలా తిరుగుతూ ఉంటాయి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఒక దాని వల్ల ఇంకొకటి ఆపడం కానీ అలాంటివి ఏం జరగవు, సపరేట్ లైన్స్ ఉంటాయి. అది మాత్రం చాలా బాగుంది అసలు. జస్ట్ ఒక 30 kilometers అంటే నానే స్టేషన్కి అయితే ఒక 8 minutes లేట్గా వచ్చిందని చెప్పేసి ఫుల్ స్పీడ్తో అయితే వచ్చాడు నాన్ స్టాప్గా. సో
సో ఎస్, ఇప్పుడైతే థానే జంక్షన్ కూడా దాటేసింది. అండ్ ఈ ట్రైన్ అయితే మనకి ముంబైలో ఎన్టీటీ లోకమాన్య తిలక్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ థానే, పన్వేల్ అండ్ అలానే మధ్యలో కోన్కన్ రైల్వే జోన్ని కవర్ చేసుకుంటూ త్రివేంద్రం నార్త్కి అయితే రీచ్ అవుతుంది. వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఈ జర్నీ చేయడం అనేది కరెక్ట్ టైం. ఇది మా జూలై నుంచి మనకి నవంబర్, డిసెంబర్ వరకు అయితే ఈ ట్రైన్ జర్నీ చేయొచ్చు, బాగుంటుంది. మన ఈ కోన్కన్ రైల్వే జర్నీలో అయితే మన ఫస్ట్ టనల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడైతే థానే జంక్షన్ దాటిన తర్వాత అయితే మళ్ళీ పన్వేల్ స్టేషన్ వస్తుంది. పన్వేల్ స్లోగా వెళ్ళాడు, నాకు వీడియో తీయడానికి కూడా అలా. ఇందాక మీరు చూస్తుంటే టనల్ దగ్గర అయితే టనల్లో కూడా ఆల్మోస్ట్ 110 స్పీడ్ అయితే వెళ్ళాడు. నాకు ఈ ముంబై జర్నీలో మాత్రం వడాపావ్ మాత్రం బీభత్సంగా ఎక్కువ అలవాటు అయిపోయింది. ఇంకా అసలు పొద్దున్న ఇచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వడాపావ్ తిందామా, ఎప్పుడు పావుబాజీ తిందామా మధ్యాహ్నం అనిపిస్తుంది. ఇంకా పన్వేల్ స్టేషన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయితే ఇక్కడ వడాపావ్ దొరికితే తీసుకున్నా. అండ్ ఫైనల్గా ఇంకా మన మహారాష్ట్ర ట్రిప్లో అయితే ఈ వడాపావ్ని తినేసి క్లోజ్ చేసేద్దాం. ఇంక కోన్కన్ రైల్వే జర్నీ అనేది లైక్ మనకి మహారాష్ట్రలో ఉన్న రోహా అనే ఒక ఊరు నుంచి అండ్ కర్ణాటకలో మ్యాంగ్లూర్ వరకు అయితే ఈ జర్నీ ఉంటుంది. సో ఈ లెంత్ మొత్తం వచ్చి 760 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 760 కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్ మన వెస్టర్న్ ఘాట్స్ నుంచి అయితే వెళ్తాము. ఆల్మోస్ట్ 90 to 95 టనల్స్ అయితే వస్తాయి. ఎండ్ టు ఎండ్ ట్రిప్ చేద్దాం అని చెప్పేసి ముంబై ఎన్టీటీ నుంచి అలానే త్రివేంద్రం వరకు అయితే ఈ టికెట్ బుక్ చేసుకున్నా. గరీబ్ రథ్ ట్రైన్ నెంబర్ 12201. ఈ ట్రైన్ ముంబై ఎల్టీటీ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి త్రివేంద్రం నార్త్ వరకు అయితే వెళ్తుంది. సో ఇవాళ 4:45 అయితే మన జర్నీ స్టార్ట్ అయింది అండ్ రేపు 11:30 అయితే జర్నీ ఎండ్ అవుతుంది. ఒక ట్రిప్లో మనకు కావాల్సిందే ఇది కదండి. అలా ఒక రివర్, మంచి సన్సెట్, కొండలు, చెట్లు చూసారా, వ్యూ ఎంత బాగుందో. నిజంగా లైవ్లో చూస్తే మాత్రం మ్యాడ్ ఉంది అసలు. నా ట్రిప్ స్టార్ట్ అవ్వడమే ఒక మంచి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే నాకు వచ్చింది. అండ్ ఆల్రెడీ టనల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. బట్ కాకపోతే మనకి కోన్కన్ రీజియన్ అనేది రోజా అనే ఒక ఊరు నుంచి అయితే మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇంకా రావడానికి ఒక 50 to 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇవాళ అయితే నాకు తెలిసి ఏమి చూడడానికి ఉండదు. మాక్సిమం ఉన్నంత వరకు అయితే నేను మీకు చూపిస్తాను. జర్నీలో ఇప్పుడు టైం అయితే 8 అయింది. అండ్ ఇప్పటి వరకు అయితే మనం ఏదో ఒక చిన్న స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది యాక్చువల్గా హాల్ట్ ఆగే ప్లేస్ కాదు, బట్ మేబీ క్రాసింగ్ కోసం అయితే ఆగినట్టుంది. అండ్ మనం ఆల్రెడీ రోహా జంక్షన్ దాటేసాం కాబట్టి సో మనం కోన్కన్ రైల్వేలోకి అయితే ఎంటర్ అయిపోయాం. కాకపోతే ఇప్పుడు మనం ఏమన్నా వ్యూస్ చూడాలి అన్నా కానీ ఇప్పుడు చీకటి పడింది కాబట్టి సో ఏం కనిపించదు. బట్ ఈ ట్రైన్ మాత్రం పీక్స్ లో వెళ్తున్నాడు. అసలు మనం ఘాట్ సెక్షన్ లో వెళ్తున్నామని తెలుసలేదు, మేబీ మనం గుర్తు చేయాల్సి వచ్చినట్టుంది. అంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు. మినిమం 110-115 స్పీడ్ అయితే ఈ రూట్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అదే స్పీడ్ లో వెళ్తున్నాడు. చూద్దాం, ఇంకా రేపు మార్నింగ్ సన్ రైజ్ అయిన తర్వాత రేపు ఫుల్ డే మనం ట్రైన్ లోనే ఉంటాం కాబట్టి ఇంకా ఎన్నెన్ని వ్యూస్ ఉంటాయో, ఎన్నెన్ని టనల్స్ ఉంటాయో, ఎంత స్పీడ్ వెళ్తాడో చూసేద్దాం. ఈ యొక్క ట్రైన్ కోసం మమ్మల్ని 1 అవర్ అయితే ఆపేశాడు. నిజంగా ఎందుకు ఇంత స్లో వస్తున్నారా బాబు అనిపించింది నాకు. 6.5 hours later. పొద్దున్నే ఒక గూడ్స్ ట్రైన్ అయితే క్రాసింగ్, అది కూడా ఫ్లాట్ బెడ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. కర్ణాటక స్టేట్ లోకి అయితే ఎంటర్ అయ్యా. నేను నిద్ర లేచేటప్పటికి గోవా కూడా దాటేసింది. ఒక 2 స్టేషన్స్ తర్వాత అయితే మనకి మ్యాంగ్లూర్ వస్తుంది. లైక్ అరౌండ్ ఇప్పుడు టైం అయితే 7:30 అట్లా అయింది.
మాక్సిమం 10:30 10:40 కల్లా మనం అయితే బెంగళూరు స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాం. అండ్ అక్కడి నుంచి ఇంకా మన జర్నీ అనేది మొత్తం ఇంకా కేరళలోనే ఉంటుంది. నైట్ జర్నీ మాత్రం అసలు పిచ్చ స్పీడ్ గానే వెళ్ళాడు. ఇక ఈ ట్రైన్ జర్నీ మాత్రం లైక్ మస్ట్ అండ్ షుడ్. ప్రెసెంట్ అయితే వాన్ లేదు కానీ బట్ ఫుల్ క్లౌడీగా ఉంది. మూకాంబిక రైల్వే స్టేషన్ డిపార్టింగ్. అండ్ ఆ ప్లాట్ఫామ్ ఎడ్జ్ మాత్రం ఇలా ఉంటుంది, మిగతాది మొత్తం గ్రాసే ఉంటుంది. కర్ణాటకలో గమనించాను బాగా, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అయితే సూర్యుడిని చూస్తున్నా ఫుల్గా. బాగా డీప్ కర్వ్స్ వచ్చినా కానీ మా వాడైతే మాత్రం ఇదే స్పీడ్ వెళ్తున్నాడు, అస్సలు కాంప్రమైజ్ అవునంటున్నాడు. మ్యాంగ్లూర్ జంక్షన్ నుండి మడ్గాన్ జంక్షన్ వరకు అయితే ఈ ట్రైన్ వచ్చింది, ప్యాసింజర్ ట్రైన్. దీనికోసం అని చెప్పి లోపలికి తీసాడు. అసలు ఈ కేరళ అండ్ కర్ణాటకలో ఏముంటుందో కానీ చెట్లు కానివ్వండి, ఆ ప్రకృతి భలే ఉంటుంది అసలు. లైక్ అది ఒక తెలియని హ్యాపీనెస్ అండ్ మంచి కామ్నెస్ ఇస్తుంది ఫీల్. అండ్ అది మనం ఎలా వెళ్ళినా లైక్ ట్రైన్ రూట్ కానివ్వండి ఆర్ రోడ్ వే వెళ్ళినా కానీ సేమ్ ఫీల్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇస్తుంది ఈ జర్నీ. ఉడిపి జంక్షన్ అయితే వచ్చింది. ఉడిపి స్టేషన్లో అయితే ఒక 2 minutes స్టాప్ అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేటప్పటికి మ్యాంగ్లూరే. సో మ్యాంగ్లూర్ తర్వాత అయితే మనం అయితే ఇక కేరళలోకి ఎంటర్ అయిపోతాం. టోటల్ మన ఈ ట్రైన్ జర్నీ అయితే 1303 kilometers ఉంటుంది. అండ్ అందులో ఇప్పుడు మనం 815 kilometers అయితే వచ్చేసాం. సో ఉడిపి నుంచి లైక్ మనకి ముంబై నుంచి త్రివేంద్రంలో ఏదైతే జర్నీ పాయింట్ ఉందో సో సెంటర్ పాయింట్ వచ్చినప్పటికీ ఉడిపియే. అండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్నాం.
ఈ జర్నీలో మనకు వచ్చే ప్రతి ఒక్క టనెల్, ఇప్పటికి ఎన్ని టనెల్స్ వచ్చినా ఒక్కొక్క టనెల్ నుంచి వ్యూస్ మాత్రం భలే ఉంటాయి. లైక్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి ఈచ్ టనెల్. అండ్ ఇక్కడ కూడా అయితే 2 టనెల్స్ అయితే ఉన్నాయి. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1220 मुंबई लोकमान्य तिलक टर्मिनल से चलकर कोचबिहार को जाने वाली मुंबई लोकमान्य तिलक टर्मिनल మ్యాంగ్లూర్ జంక్షన్ కూడా వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మన కోన్కన్ రైల్వే జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి త్రివేంద్రం వరకు అయితే మొత్తం ఇండియన్ రైల్వేస్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ఇక్కడ వరకు అయితే మనము 876 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. ఇక్కడే దిగాలి, కాకపోతే నాకు ఇక్కడికి టికెట్ దొరకలేదని చెప్పేసి ఇక్కడ త్రివేంద్రం వరకు అయితే బుక్ చేసుకున్నాను నేను ట్రైన్లో. బట్ నో ప్రాబ్లం, మంచిగా ఎటు త్రివేంద్రం వెళ్తున్నాం కదా, అక్కడ కూడా కొంచెం చూసేసి వద్దామని చెప్పి సరే అని చెప్పి బుక్ చేసేసాను. నేత్రావతి నది లైక్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ కర్ణాటక ఇంటీరియర్లో స్టార్ట్ అయ్యి అలా ఫ్లో అవుతూ ఇలా మ్యాంగ్లూర్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడైతే అరేబియన్ సీలో కలుస్తుంది. ఇప్పుడైతే కన్నూరు స్టేషన్ అయితే వచ్చింది, స్టార్ట్ అయింది చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు అయితే మనము 1010 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం మన జర్నీలో. పర్లేదు, స్టేషన్ పెద్దగానే ఉంది. లైక్ ఇది నార్త్ సైడ్ కేరళ, నార్త్ కేరళకి బాగా దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ అయితే వేరే ఇంకొక స్టేషన్ ఏదో ఉంది. నాకు పర్సనల్గా ఈ కేరళలో ఉండే హౌసెస్ చూడండి, ఓల్డ్ కానీ న్యూ కానీ ఇప్పుడు కడుతున్న కన్స్ట్రక్షన్ కానీ అలా ఒక మంచి పెంకుటిల్లు లాగైతే కడతారు. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ ఫైనల్గా అయితే అలా పెంకుటిల్లు స్ట్రక్చర్ అయితే కడతారు ఖచ్చితంగా చూడండి. సో అలా ఉంటే భలే ఉంటుంది. లైక్ మ్యాక్సిమం ఉన్న హౌసెస్ అన్నీ అలానే ఉంటాయి. అలా ఒక రైట్ లుక్ ఇస్తే ఏంటి స్కై ఇంత బ్లూగా డార్క్ అయిపోయింది, కిందకు వచ్చేప్పటికని చూస్తే అరేబియన్ సీ కనిపిస్తుందండి. అది అరేబియన్ సీయే. కోయికోడ్ మొత్తానికి వెతికి వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నా, 70 రూపీస్. పర్లేదు, నాకు ఇప్పుడు వరకు ఈ ఊరి స్పెల్లింగ్ రాదు. లైక్ కోచికోడి అనుకునేవాడిని, బట్ ఇప్పుడు వేరే కేరళ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కోయికోడ్ అని చెప్పారు. ఈ ట్రైన్ జర్నీ స్టార్టింగ్ ముంబై నుంచి టిల్ త్రివేంద్రం వరకు అయితే ఇప్పటి వరకు డీప్ ఫారెస్ట్ ఆరెల్స్ ఫుల్ గ్రీనరీ అయితే జరిగింది. సో మస్ట్ ట్రై జర్నీ ఇది, డెఫినెట్గా ట్రావెల్ చేయాలి ఈ జర్నీ అనేది.
ఎర్నాకుళం స్టేషన్ దగ్గరలో ఉన్నాం. అండ్ హీఈస్ మై న్యూ ఫ్రెండ్ ఫ్రమ్ ముంబై, చిను. యా, సో లైక్ వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయితే కేరళ నుంచి, బట్ తిను పుట్టడం మాత్రం ముంబైలోనే పుట్టాడు. బై బర్త్ నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు. అండ్ ఆల్సో కేరళకి వస్తే మనలాగే అన్నాడు, మలయాళం ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఐ కెన్ స్పీక్ స్లోలీ అని చెప్తున్నాడు. రీచ్డ్ ఎర్నాకుళం. రీచ్డ్ టు ఎర్నాకుళం టౌన్. కొచ్చి ఆర్ఎల్స్ ఎర్నాకుళంలో లైక్ ఏంటంటే మోస్ట్ ట్రావెలింగ్ ప్లేసెస్ అండ్ అలానే మోస్ట్ సీనియటిక్ ప్లేసెస్ అయితే ఇక్కడే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టూరిజం కూడా ఇక్కడే ఉంటుంది కొచ్చిలో. డిపార్టింగ్ ఫ్రమ్ ఎర్నాకుళం టౌన్. త్రివేంద్రం నార్త్ రైల్వే స్టేషన్ నుండి దిగిపోయాను. అండ్ మన ఈ జర్నీ 29 hours 15 minutes కంప్లీట్ చేసేసాడు. చాలా ఫాస్ట్గా వచ్చాడు. అండ్ ఆల్సో ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి త్రివేంద్రం సెంట్రల్కి వెళ్ళాలి. సో మన ఈ జర్నీ 12201 ట్రైన్ జర్నీ గరీబ్ రథ్ అయితే ఇక్కడైతే ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను అక్కడ క్యాబ్లో ఏమైనా తీసుకొని నార్త్ ఇక్కడి నుంచి మెయిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే నా డార్మిటరీ చూసుకుందాం అనుకున్నా. అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా. So that's it for today guys. Do like, share, subscribe my channel Funny Travel Vlogs, and Insta lo aithe Vagabond Nagari signing off.